8వ వచనం. అంతట ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని. ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది అని అంటున్నాడంటే, మందిరం యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అంటే ధర్మశాస్త్ర గ్రంథం మరుగున పడింది. మందిరం శిథిలావస్థకొచ్చింది. ధర్మశాస్త్ర గ్రంథం మరుగునుంది. అప్పుడు ఆ మందిరాన్ని బాగు చేసేటప్పుడు వారికి ఏం దొరికిందట? ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. ధర్మశాస్త్ర గ్రంథం దొరికిన తర్వాత, ఆ గ్రంథాన్ని తెప్పించి, తర్వాత దాన్ని చదివించుకొని, రాజు పశ్చాత్తాపపడ్డం, ఆ గ్రంథంలో వ్రాసి ఉన్న వాటన్నిటిని కూడా వినిన తర్వాత రాజు భయపడటం. అమ్మో! మనం వెంటనే మారు మనసు పొందకపోతే ఇలాంటి శిక్షలు మనం అనుభవిస్తామా? మన పరిస్థితి ఇంత భయంకరంగా మారిపోతుందా? అని రాజు చాలా బాధపడటం. మిగిలిన వారందరికీ కూడా చదివించటం. ఇదంతా కూడా ఆ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి వెళ్లి చదవగలరు. రాజైన యోషియా కాలం నాటికే మందిరమేమో శిథిలావస్థకు చేరుకుందట. ధర్మశాస్త్రమేమో మరుగున పడింది. మరి దానిని శుద్ధి చేసినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. అసలు దావీదు గారు దేవుని పట్ల ఎంత భయము, భక్తి కలిగి ఎంత యథార్థంగా జీవించేవారో మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత వచ్చిన వారందరూ ఏం చేశారు చూడండి. మందిరాన్ని పట్టించుకొనక, ధర్మశాస్త్రాన్ని పట్టించుకొనక వాటిని పక్కన పడేశారు. అలాంటి పరిస్థితి అనేది ఏర్పడింది.